బైబిల్లో విశ్వాసులకి సేవకులకి ఉన్న తీర్పులు సేవకులకి రెండు తీర్పులు ఉంటాయి. అర్థమైందా? విశ్వాసకు ఒకటే ఉంటుంది. అందుకనే ప్రతిదీ కూడా సేవకులు పరిశీలన చేసుకుని మాట్లాడాలి. డబ్బు కోసం ప్రసంగాలు చేసేయటం, డబ్బు కోసం సంఘాలు కట్టడం, డబ్బు కోసం ప్రయాసపడటం అనేటువంటిది నరకానికి పోవటానికి తప్ప ఇంకా దేనికి కాదు. నరకమేనండి. బైబిల్లో మనం చూస్తాం, ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. చక్కటి ఓదారంగ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. ఆయన ప్రతిదినము సుఖపడుతున్నాడు. ధనం ఉంటే కొంచెం సుఖపడతామేమో. పనివాళ్ళు ఉంటారు, మనం వెళ్ళేది ఇంకొకరు చేస్తారు. ధనం ఉంటే అంతవరకే. ఈ ధనం ఎక్కడికి పట్టుకెళ్తా కుదరదు. అర్థమైందా? ఈ ధనం ఎక్కడ పట్టుకెళ్తా కుదరదండి. ఈ ధనం మనతోనే ఉండిపోద్ది. ఒకవేళ ఎంత సంపాదించినా, నువ్వు సంపాదించకపోయినా ఒక రోజు అనేది ఉంది. లాజర్ అనేవాడు ఏమి సంపాదించలేదు, కానీ చనిపోయాడు. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు చనిపోయాడు. ఆయన శవానికి డప్పులు కొట్టారు, బోర్లు ఊదారు, ఆర్భాటంతో సుగంధ ద్రవ్యాలతో అడుగున గొప్పగా తీసుకుని వెళ్ళారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి బీదవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బీదవాడు అయినందుకు కాదు, అతను దేవుని స్తుతించినందుకు అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అక్కడ నెమ్మది పొందుకున్నాడు. ధనవంతుడు ధనం ఉంది, అతను ఏమైనా చేయగలడు, కానీ అతను దేవుని స్తుతించలేకపోయాడు, దేవుని ఆరాధించలేకపోయాడు, దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అతను పాతాళానికి వెళ్ళాడు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన చెప్తూ కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాం రోమును ఆనుకున్నటువంటి లాజరు ఇతను కనపడ్డాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా అని పెద్ద కేక పెట్టాడు. తండ్రివైన అబ్రహామా అని అరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం చూసినప్పుడు కనబడుతున్నాడు ధనవంతుడు కనపడ్డాడు. లాజరు ఇక్కడ పంపించమంటే కుదరదని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో శరీరదారులుగా ఉన్నప్పుడే మనం మంచి అయినా చెడైనా ఏదైనా చేయగలం. దేవుని స్తుతించటమైనా, దేవుని ఆరాధించటమైనా ఈ శరీరంలో ఉంది. ఎందుకంటే మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యంని వివరించడం బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు మేము చేయలేము. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన చనిపోయారు. అతని పేరు సంసోన్. అతను నాకంటే కొంచెం పెద్దవాడు, మాకు పెద్దమ్మ గారు అబ్బాయి. సంసోన్ అని పెట్టాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు స్టార్టింగ్లో. మరి ఎంతో విశ్వాసంగా ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత వాడు ఏమైపోయిందో ఏమో, తాగుతాడు, అందరితో గొడవ పెట్టుకుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరి ఆయన తాగి ఎక్కడో వెళ్ళిపోయి అప్పుడు ఎలాగో హాస్పిటల్ పెడితే చనిపోయారంట. ఈరోజు అక్కడ ప్రోగ్రాం. వీళ్ళేరా గమనించండి, ఎంత విశ్వాసంగా ఉన్నాడో వాడు. చాలా విశ్వాసుడు, మంచి విశ్వాసుడు. అసలు మాకు ఆయన వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంత విశ్వాసం గలవాడని, అతను ప్రభు నమ్ముకున్నందుకు ఇట్లా అని ఒకసారి ఏదో విషయంలో యేసు ప్రభు గొప్పవాడా ఏదో అని అతనికి వేరే వాళ్ళకి కొంచెం మాట వచ్చినప్పుడు, నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి, అయితే యాసిడ్లో చేయబెట్టరా, ఆ యాసిడ్లో చేయబెడితే నీ చెయ్యి కాలపోతే నిజంగా మీ దేవుడు గొప్పవాడని రెచ్చగొట్టేసరికి మనోడు యాసిడ్లో చేయబెట్టేశాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాసిడ్లో చేయబెట్టి అంత విశ్వాసుడు మొత్తం తాగుబోతు అయిపోయాడు. ఎంతో పిచ్చి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు ఈరోజు. ప్రియులారా గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడండి, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు
నమ్మదగిన వాడిని ఎంచుకో గను తాను వయసు గతించను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది, వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. దేవుని వాగ్దానం, దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా. సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సప్పైనా ఆవిడే ఉండడు. ఇక అమ్మే వదిలేసి ఈయన మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు, వదిలే. ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదండి. చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలం, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75 అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతికితే బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్ట్ అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడాల, చిన్నపిల్లలాగా. ప్రియులారా, అబ్రహాముకి బిడ్డల్ని ఇవ్వాలనేటువంటి పట్టుదల, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఆశ మరి శారాలో ఉంది. దేవుడు కూడా వాగ్దానం చేశాడు. అయితే నా యజమానుడికి నేను నా గర్భంలో నుండి బిడ్డని ఇవ్వాలనే ఆశ ఉంది. అందుకని ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆవిడ ఏం చేసిందంటే, ఆ వాగ్దానాన్ని ఆమె ఎలా తీసుకుందంటే విశ్వాసము రూపంలో తీసుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు మరోసారి. ఆ విశ్వాసాన్ని ఒక శక్తిగా ఆవిడ గమనించాలి. అందుకనే చూసినట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకు కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి కలిగిందిగా ఉంది. గర్భం ధరిస్తానే ఉంది, అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోయింది, ఆవిడ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడ ఏం పొందుకుందంట, శక్తి పొందుకుంది, పవర్ పొందుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక పవర్, అది విశ్వాసమే ఒక పవర్, శక్తి. ఆమేన్. హల్లెలూయా. నేను అనుభవించిందే ఎవరికైనా చెప్తాను, నేను అనుభవించుకోవడం ఎవరికైనా చెప్పను. దేవుని బిడ్డలారా, మనము నేనైతే వాక్యం ఏదైతే చదువుతానో అది నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను ఇష్టపడతాను, అది అంగీకరిస్తున్నాను. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు.
దీంట్లో అసలు సున్నైన పొల్లైన తప్పు అసలు తీసివేయబడదు అన్నీ ఉంది బైబిల్లో. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తి చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. వాక్యములో ఒకటి ఉంటే ఇంకోటి జరుగుతుంది అంటే అది నీలో పొరపాటు. కొంతమంది నేను చెప్తారు, ఎప్పుడు నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నానంట. నీ నోరు తెరితే ఉపవాసం, ఎంత అబద్ధం అనుకుంటా నేను. నోరు తెరితే ఉపవాసం ఉన్నాను అంటాం. ఎందుకు అబద్ధం? దేవుడు నువ్వు ఉపవాసం ఉంటే అది నీకేలే మంచి. నువ్వు అబద్ధం చెప్తే అది ఎవరికి? కొంతమంది చెప్తారు, నేను ఎప్పుడు మరి ఎప్పుడు ఉపవాసం, మరి ఎప్పుడు కష్టాలే చెప్తారు. ఉపవాసం ఉంటారు, ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? కష్టాలు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. శోధన సహించటానికి మనం ఉపవాసం ఉంటాం. సహించడం మానేసి ఇంకా శోధనలోకి వెళ్ళిపోతున్నావంటే నీ ఉపవాసం సరైన దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా కాలేదు. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా లేదు. చాలామంది ప్రార్థన, నీ ప్రార్థన నువ్వు చేస్తున్నా కూడా నీకు వ్యతిరేకతలు జరుగుతుందంటే నీ ప్రార్థన అంటే నీ మనస్తత్వం, నీ హృదయం, నీ మనసు సరైంది కాదు. అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు మేలు జరగదు. నువ్వు చెడు క్రియలు చేసుకుంటూ పాపపు తలంపులతో ఉంటూ ఇతరుల్ని నిస్వార్థానికి వాడుకుంటూ ఇతరుల ఎడల మంచి మనస్తత్వం లేకుండా నీవు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడైతే కాదు. అదా, నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు చేతులు ఎత్తినా నేను ఏం చూడంలే అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా నేనేమి విననులే అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోపల ఒక స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉండి నువ్వు ప్రార్థన చేసిన దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు. మొదటగా ఎదుట ఉన్నటువంటి సహోదరులు నువ్వు ప్రేమించకపోతే, అది ఎవరైనా కానొచ్చు, ప్రేమించినప్పుడు కనిపించిన నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అది అబద్ధం. అంతే, దేవుడిని అబద్ధకుడిని చేసినట్లుగా. కాబట్టి మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళతో సమాధాన పడాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఇలాగ మాట్లాడితే కస్సుమని బుసగొట్టిన పాములాగా లేచిపోతే ఇక నీలో ప్రేమ ఎక్కడ ఉంది? నీలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఏంటి అర్థమైందా? మనలో యేసయ్య ఉన్నాడంటే మనలో ఎంత తగ్గింపు ఉంటుంది, ఎంత ఓర్చుకోవాలి, అవతల వాడిని ఎంత భరించాలి. అవతల వాళ్ళకి దేవుని గురించి చెప్పేటప్పుడు మనం వినేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వినాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి, ఎంత విధేయత మనకు ఉండాలో తెలుసా? అంత లేకపోతే నువ్వేదో సువార్త పరితే కూడా ఇప్పుడు వినడం, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కూడా వినడం. లోపల ఒక మనసు, బయట మనసు అసలు ఉండకూడదు, ఎప్పుడు ఒకలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. చూడండి, శారా తన యజమానికి తన గర్భం నుండి ఒక బిడ్డని ఇస్తుంది అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆమె విశ్వాసం బలమైపోయింది. బాగా చాలా శక్తి పొందుకుందట, శక్తిని పొందుకుంది. వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు. అందువల్ల నా దేవుని బిడ్డలారా, ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం చదవచ్చు. 21వ అధ్యాయం దీని ఆదికాండం 21వ అధ్యాయంలో చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసాను. హల్లెలూయా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతన్ని ముసలితన ముందు అతనికి కుమారుని కనేను. చప్పట్లు కొట్టాను గట్టిగా. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కలిగిన వాడినైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఆమేన్. దేవుడు చూడండి, అందుకనే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? ఇక్కడ చూడండి, మరియు దేవుడు అబ్రహాము కాగిపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తాను తన కుమారునికి సున్నతి చేసాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా. అబ్రహాంకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కుమారుడు పుట్టినప్పటికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి?
100 సంవత్సరాలు ఉన్నాయి. ఈ ఈ ఈ యొక్క సైన్స్ 100 సంవత్సరాలు ఉన్నవాడికి పిల్లలు ఇవ్వగలదా? ఈ లోకంలో ఏదేదో ప్లాన్లు చేస్తున్నారు కదా, వీళ్ళెవరైనా పిల్లల్ని ఇవ్వగలరా? హల్లెలూయా చెప్పండి. అది దేవునికి మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయంలో నవ్వెదరు. ఆమేన్. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాను. అక్కడ చెప్తున్నప్పుడు శారా నవ్వింది. మేమే అడిగినాడు, ఎందుకు నవ్వు అంటే నేను నవ్వలే అంది. అబద్ధం ఆడుతున్నావు శారా. శారా నవ్వు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇదిగో శారా విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు 100 ఏండ్లు వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక కుమారుని చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా దేవుడు చెప్తున్నాడో అబ్రహాం విషయంలో అలానే జరిగినాయి. 1 2 3 4 5 6 7 8 అట్లా లైన్గా జరిగిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. పేతురుపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మా సివిడిగా చదవాలి. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఇక్కడ చూడండి 6వ వచనంలో, ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్. హల్లెలూయా. శారాకి యజమానుడు ఎవరు చెప్పండి? ఎవరు? అందరూ చెప్పాలి. శారాకి యజమానుడు ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. మరి అబ్రహాంకి శారా ఏం చేస్తుంది? లోబడి ఉంటుంది. ఎలా ఉంది చెప్పండి? ఓ సిస్టర్స్, ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నది? లోబడి ఉంది. మరి ఈరోజు భర్తకి లోబడుతున్నారా? బైబిల్లో ఉందా మాట? ఇదిగో కొంతమంది అయితే మరీ పేరేటి పిలిచేస్తారు భర్తని. ఇదిగో అంటారు, కొంతమంది ఏయ్ అంటారు, కొంతమంది పేరేటి పిలుస్తారు, కొంతమంది ఓయ్ అంటారు. ఇదేంటి? సరే, అలా పిలిచి ఎలాగోలా పిలిచే కానీ మీ పిలుపులు కొంతమంది బావ అంటారు, కొంతమంది మామ అంటారు, కొంతమంది మర్యాదగా ఏమండి అంటారు, కొంతమంది ఎరా అని కూడా అంటారేమో అంటారు. మనకు తెలిసే సంగతి. ఎరా అంటారు. భర్తని గౌరవించరు కొంతమంది. ఒకవేళ భర్త కోపంలో అన్ని ఇట్లా చూస్తాడు, భార్య ఏం చేయాలమ్మో ఏదో తేడైందని దుంచుకోవాలి తలకి. అట్లా కాదు, ఇలా చూస్తే నువ్వేనా నేను చూడలేనా అని ఇలా చూస్తారు. అప్పుడు గొడవ అయిపోద్ది. ఆ ఫంక్షన్లో కూడా గొడవ అయిపోద్ది. అరే కొద్దిగా భయపడండి. బైబిల్ అదే ఉంది. శారా ఏం చేసింది? తన భర్త తన యజమానుడైనటువంటి అబ్రహాం భర్త లోబడింది. ఆమేన్. హల్లెలూయా.